సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారన్నారు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. తనను అవమానించినంత మాత్రాన రేవంత్ విలువ పెరగదు కానీ రోజు రోజుకు దిగజారుతుందన్నారు. అరుణమ్మ కల్తీ రక్తమని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఎవరి పక్షాన పోరాటం చేయలేదని, జిల్లా అభివృద్ధిలో రేవంత్ భాగస్వామ్యం లేదని తెలిపారు. లక్కీ డిప్లో రేవంత్ రెడ్డికి సీఎం పదవి తగిలిందన్నారు. అధికార అహంకారంతో వెర్రవీగితే కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పినట్లుగా రేవంత్ కు కూడా ప్రజలే బుద్ధి చెప్తా అన్నారు డీకే అరుణ. వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మధ్య ప్రపంచంలో మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈ రోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి దీనిలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభల్లో రావడం, వాళ్ళు ఏ మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు జవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈ రోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతున్నటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని గుర్తు పెట్టుకోవాలని చెప్పిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నా రక్తం ఏ రంగుందో ప్రశ్నిస్తాను. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతాను. అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతాను. అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగా చెప్పిందా? కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తం?